కృపావరాలు ఎన్ని కలిగి ఉన్నానో సరే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేకపోతే నీవు అసంపూర్ణుడివే, లోపము కలిగిన వ్యక్తివే. కాబట్టి అర్జెంటుగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు ఆజ్ఞాపించాడు, ఆనాటి సంఘానికి ఈనాటి సంఘానికి. హల్లెలూయా. మరి ఇంతకీ అయ్యగారు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఎలాగొస్తుంది మాకు? అసలు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఏమిటి? ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ గుణలక్షణాలు ఎలా ఉంటుంది అని అంటే మనం యేసయ్యను చూడాలి. యేసుకు కలిగిన మనస్సు యొక్క లక్షణం ఏంటంటే, మొదటిది ఏంటంటే తనను తాను ఉపేక్షించుకుంటాడు ఆయన. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే తనను తాను మరచిపోతాడు, తనను తాను నిర్లక్ష్య పెట్టుకుంటాడు ఆయన. అంటే తన ఘనత, తన సుఖము ముఖ్యము కాదు అనుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను నా మహిమను వెతుకుటలేదన్నాడు ఆయన. తన మహిమ కోసం రాలేదు. నేను నా మహిమను వెతుకుటలే, 10 మంది నన్ను గౌరవించి నన్ను గొప్పగా చేయాలని రావట్లే. నాకు పని ఉంది, ఆ పని కొరకు నన్ను నేనేం చేస్తున్నాను అనుకుంటే ఉపేక్షించుకొని ఆ పని కొరకే నేను వెళ్తున్నాను అన్నాడు ఆయన. కనుక పిల్లరా, తన ఘనత, తన సుఖము తనకు ముఖ్యము కాదు అనే మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన సౌఖ్యాన్ని, తన ఘనతను నష్టపోవడానికి కూడా ఇష్టపడే మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈనాడు దేవుని కార్యాల కోసము తన సొంత ఘనతను వదులుకునే మంచి మనస్సు ఎంతమంది విశ్వాసులకు ఉంది చెప్పండి? తమ సొంత ఘనత కోసము దేవుని కార్యాలను కూడా పాడు చేసేవారు చాలా ఎక్కువ మంది నేను చూశాను. విశ్వాసుల్లో కూడా, సేవకుల్లో కూడా చూశాను. కొందరు దేవుని వాక్యాన్ని కలిపి మొత్తం చెరిపేస్తారట. ఇంకా రెండో లక్షణం మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా సమర్పించుకున్న మనస్సు. హల్లెలూయా. ఇంకా మూడోది చెప్పుకోవాలంటే పిల్లారా, విధేయత చూపే మనస్సు. తండ్రి అయిన దేవునికి విధేయత చూపే మనస్సు అండి. ఇప్పుడు మనం చదువుదాం, ఫిలిప్పీ 2:8 చదువుతున్నాను పిల్లారా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, చూశారండి, 7 వచనం కూడా చదువుతున్నా. మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా.